ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి. జెప్టో యాప్లో ఆండ్రాయిడ్ ఫోన్లో 66 రూపీస్ చూపిస్తున్న కోకోనట్ ఐఫోన్లో 122 రూపీస్ చూపిస్తుంది. ఐటమ్, ప్లేస్, అకౌంట్ అన్నీ సేమ్, కానీ ప్రైస్ మాత్రం డిఫరెంట్. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా? అయితే నేను చెప్తా వినండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు అశోక్ ఎక్స్ప్లెయిన్. సింపుల్ లాజిక్ బిహైండ్ ఎవ్రీడే థింగ్స్. ఇది అప్లికేషన్లో బగ్ ఏం కాదు. ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అన్ని డైనమిక్ ప్రైసింగ్ అనే సిస్టమ్ని యూజ్ చేస్తాయి. ఈ సిస్టమ్ మన ఫోన్ మోడల్, లొకేషన్ అండ్ స్పెండింగ్ ప్యాటర్న్ బట్టి మన ప్రైస్ని ఫిక్స్ చేస్తాయి. ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ డిస్పోజబుల్ ఇన్కమ్ కలిగి ఉంటారని చెప్పి ఈ యాప్స్ అజ్యూమ్ చేసుకుంటాయి. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి అవసరమైన ఖర్చులన్నీ తీసేసిన తర్వాత మిగిలిన డబ్బుని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఆన్లైన్ కంపెనీస్ ఏమనుకుంటాయంటే ఐఫోన్ వాడే యూజర్స్ అందరూ మిగతా వాళ్ళకంటే ఎక్కువ డిస్పోజబుల్ ఇన్కమ్ కలిగి ఉంటారని, కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినా సరే సచ్చినట్టు ఉంటారని సిస్టమ్ వాడతారు. అండ్ ఆల్సో ఐఫోన్ యాపిల్ స్టోర్లో కమిషన్ ఉండడం వల్ల కొన్ని కంపెనీస్ ఆ ఛార్జెస్ని కూడా కస్టమర్ మీదే పెడతారు. ఈ కంపెనీస్ ఫాలో చేసే బిజినెస్ టాక్టిక్స్. ఈసారి ఆర్డర్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్లో నుంచి ఆర్డర్ చేసుకోండి, కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఏ జాబ్ చేయని వాళ్ళు కూడా ప్రెస్టేజ్ కోసం ఐఫోన్ వాడుతున్నారు.